జోహారులు జోహారులు వీరులకు జోహార్ అమరులకు జోహార్. అమరవీరుల త్యాగానికి నిలువెత్తు నిదర్శనం ఈ అమరవీరుల స్తూపం. ఈ స్తూపం చరిత్ర తెలియాలంటే మొదటగా తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలుసుకోవాలి. స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పాలన కోసం మా నీళ్లు, మా భూములు, మా ఉద్యోగాలు మాకే కావాలని సాగిన తొలిదశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో 369 మంది విద్యార్థులు నాటి పాలకుల తుపాకీ తూటాలకు నేల కొరిగారు. కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలోని ఈ దుర్ఘటన జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ అమరుల చిహ్నమే ఈ గన్ పార్క్, అమరవీరుల స్తూపం. 369 మంది విద్యార్థి అమరవీరుల స్మృతి చిహ్నమే ఈ గన్ పార్క్. హైదరాబాద్ లోని అసెంబ్లీ ఎదురుగా ఈ గన్ పార్క్ ఉంది. శ్రీధర్ రెడ్డి అనే విద్యార్థి అమరవీరుల స్తూపం నిర్మించాలని ప్రతిపాదన చేశాడు. ఈ స్తూపం శిల్పి ఎక్క యాదగిరి. జోహారులు జోహారులు వీరులకు జోహార్ అమరులకు జోహార్. నాటి సమైక్య పాలకులు స్తూపం నిర్మాణంకు ఒప్పుకోలేదు. 1970 ఫిబ్రవరి 23న అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ విషయం తెలుసుకున్న ప్రభుత్వం శంకుస్థాపన కార్యక్రమం జరగకుండా గన్ పార్క్ దగ్గర చాలా మంది పోలీసులు ఉదయం నుండే పెద్ద ఎత్తున కాపలా పెట్టింది. వారి అంచనాలకు అందకుండా నాయకులంతా ఒక్కసారిగా వచ్చి అప్పటి నగర మున్సిపల్ మేయర్ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా అమరవీరుల స్మారక స్తూపానికి శంకుస్థాపన చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెన్నారెడ్డిని, మల్లికార్జున్ను, మేయర్లు లక్ష్మీనారాయణను, టి గోవింద్ సింగ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులకు నిరసనగా మరునాడు నగరంలో బంద్ కూడా జరిగింది. జోహారులు జోహారులు వీరులకు జోహార్ అమరులకు జోహార్. జేఎన్టీయూను ఆచార్యుడిగా పనిచేసిన అంతర్జాతీయ కళాకారుడు, శిల్పి ఎక్క యాదగిరిరావు తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపాన్ని నిర్మించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యాదగిరిరావు హైదరాబాద్లో చదువుకొని స్థిరపడ్డారు. స్తూపం అడుగు భాగం నల్లరాయితో తయారు చేయబడింది. 4 వైపులున్న ఆ శిలా ఫలకాలపై ప్రతి వైపు 9 చెక్కిన చిన్న చిన్న రంధ్రాలు కనపడతాయి. ఆ 9 రంధ్రాలు అమరవీరుల శరీరంలోకి దూసుకుపోయిన బుల్లెట్ గుర్తులు. అప్పటి 9 తెలంగాణ జిల్లాలకు సంకేతం. ఎరుపు రంగు త్యాగానికి, సాహసానికి చిహ్నం కనుక స్తూపం మొత్తం ఎర్ర రంగు రాయితో నిర్మించబడింది. స్తూపానికి ఒక మకర తోరణం కూడా ఏర్పాటు చేయబడింది. ఆ మకర తోరణం నిర్మాణ పద్ధతిని మన దేశంలో మొదటి స్తూపమైన సాంచి స్తూపం నుండి స్వీకరించారు. అమరవీరులకు అర్పించే నివాళికులకు సంకేతంగా ఆ శిలా ఫలకానికి నలుమూలలా పుష్పాలను చెక్కారు. స్తూపం మధ్య భాగంలో ఒక స్తంభం ఉంటుంది. ఏ వైపు నుండి చూసినా దానిపై 9 గీతలు కనపడతాయి. 9 జిల్లాల తెలంగాణకు సంకేతంగా ఆ 9 గీతలను మడిచారు. స్తూపం పై భాగంలో అశోకుని ధర్మచక్రం ఉంటుంది. ఆ చక్రం ధర్మం, శాంతి, సహనాలకే సంకేతం కాదు, ఆ అమరవీరుల ధర్మ సంస్థాపన కోసం తమ ప్రాణాలను బలిపెట్టారు అన్న సంకేతాన్ని సూచిస్తుంది. ఆ స్తూపం శీర్ష భాగంలో తెలుగు వర్గంలో ఉన్న 9 రేకులు కలిగిన మల్లెపువ్వు ఉంటుంది. ఆ మల్లెపువ్వు స్వేచ్ఛకు సంకేతం. నాటి నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ఇక్కడికొచ్చి అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ స్తూపం ప్రారంభానికి మాత్రం నోచుకోలేదు.